అందరికీ నమస్కారం. విఎస్ కిచెన్కి స్వాగతం. కొబ్బరి ఉందండి, ఏం చేయాలా అనుకున్నా. ఇంత క్రితం అనుకోండి, చక్కగా సమ్మర్లో కొబ్బరి బయట పెట్టేసి చక్కగా ఎండిపోయేది. కొబ్బరి పొడి ఏదో ఒకటి చేసి పెట్టేసుకునేవాళ్ళం. కానీ ఇప్పుడేమో వర్షాలు స్టార్ట్ అయిపోయినాయి. కొబ్బరి కాస్త బయట పెట్టేసామనుకోండి, మొత్తం బూజు వచ్చేస్తుంది. అంతా కూడా లోపలంతా ఒక రకంగా అయిపోతుందనమాట. అలా పెట్టడం వల్ల ఇంకో నష్టం ఏంటంటే దోమలన్నీ చేరతాయి, గుడ్లు పెట్టేస్తాయి అన్నమాట. తర్వాత అవి మనకు కుట్టడము డెంగ్యూ, టైఫాయిడ్, మలేరియా లాంటి వ్యాధులు వచ్చేసి చాలా బాధ పెట్టేస్తాయి. అందులో ఏదో ఇప్పుడు ప్రస్తుతం మళ్ళీ ఈ కరోనా ఒకటి వచ్చిందని భయపెట్టేస్తున్నారు. కాబట్టి సాధ్యమైనంత వరకు బయట చెత్తా చెదారం ఉండకుండా క్లీన్గా ఉంచుకోవటమే మంచిది. కొబ్బరి బయట పెట్టకపోవటమే చాలా మంచిది. అందుకని ఏదో ఒకటి చేస్తే బెటర్ కదండి, వేస్ట్ కాకుండా. అందులో ఇప్పుడు మృగశిర కార్తె కూడా స్టార్ట్ అయింది కదండి, వర్షాలు వచ్చేస్తున్నాయి. మృగశిర కార్తె అంటే వర్షాకాలం స్టార్ట్ అయినట్టు. ఈ సంవత్సరం సకాలంలో పంటలు పండి పాడి పంటలు చక్కగా ఉండాలని, రైతన్నులు సంతోషంగా ఉండాలని మన ఛానల్ తరపున మనసారా కోరుకుంటున్నానండి. మరి ఇప్పుడు కొబ్బరి ఏం చేయాలా అనుకున్నాను. మా వారు అన్నారు, కాస్త కోకోనట్ రైస్ చేసేస్తే సరిపోతుంది కదా, అక్కడెక్కడ పెట్టి పాడు చేస్తావు ఎందుకని చెప్పేసి అరిచేశారు. సరే మంచిది, ఏదో ఒకటి చేద్దామని చెప్పేసి కొబ్బరి చక్కగా తురిమేశానండి. తురిమేసి పక్కన పెట్టేసుకొని బాండీ పెట్టి, బాండీలో ఇంత నూనె వేసి పోపు గింజలు, పల్లీలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసాను. ఇందులో పచ్చిమిర్చి వేయలేదనమాట, అందుకే ఎండుమిర్చినే వేసాను అనమాట. ఎండుమిర్చి అండి మనం తింటున్నప్పుడు కొంచెం కరకరలాడుతూ బాగుంటాయి, అందుకని ఎండుమిర్చినే వేసాను, పచ్చిమిర్చి వేయకుండా. చక్కగా వేగిన తర్వాత తురిమి పెట్టుకున్నా కదా కొబ్బరి, అందులో వేసేసాను అనమాట. అది కూడా చక్కగా ఫ్రై లాగా చేసేసి దాంట్లో పసుపు, సాల్ట్ వేసి ఒక్క నిమిషం ఉడకనిచ్చేసానండి. తర్వాత ఉడకబెట్టినటువంటి అన్నాన్ని అందులో వేసి పైకి కిందకి మంచిగా కలిపేసరికి కోకోనట్ రైస్ రెడీ అయిపోయింది. తర్వాత దాని మీద కాస్త కొత్తిమీర సన్నగా కట్ చేసి కొత్తిమీర, అలాగే చక్కగా నేతిలో వేయించినటువంటి జీడిపప్పు కూడా వేసేసానండి. అంతే, కోకోనట్ రైస్ రెడీ అయిపోయింది. ఎంత బాగుంది అనుకున్నారు అసలు, చాలా బాగుందండి. అసలు ఏ చట్నీలో అంచునకు వేసుకోవాల్సిన అవసరమే లేదన్నమాట, డైరెక్ట్ తినేయచ్చు అనమాట. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఎందుకంటే ఇప్పుడు సెలవులు కదా, ఏదో విధంగా వాళ్ళకి ఏదో ఒకటి వెరైటీ చేసి పెడుతూ ఉంటే పిల్లలు ఇష్టంగా తింటారు. ఎప్పుడు అన్నమేనా కూరనేనా అని చెప్పి సతాయించకుండా. మరి ఇది ట్రై చేసి చూడండి, పిల్లలేంటి పెద్దవాళ్ళు ఏంటి అందరు చక్కగా తినేయచ్చండి. టేస్టీ అండ్ హెల్తీ ఫుడ్ కూడానండి ఇది. కాబట్టి చక్కగా తయారు చేసుకొని తినండి. అసలు ఎలా ఉందనేది కామెంట్స్ పెట్టండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కాస్త